నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. బాక్స్ ఆఫీస్కి బాస్, అభిమానులకు అన్నయ్య, డాన్స్కు కేర్ ఆఫ్ అడ్రస్, నటనకు ఇక ఏ పేరు పెట్టినా సరిపోదు. ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుందిగా, అదే అండి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ ఆగస్టులో ఆయన బర్త్డే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ సందర్భంగా ఆయన అభిమానులు బర్త్డే వారోత్సవాలు జరుపుకుంటారు. ఈ వారోత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి, అలాగే చిరంజీవి గారి సినీ విశేషాలు మన తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా అందించడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. శ్రీకాంత్ గారు, ఎప్పుడు మెగాస్టార్ బర్త్డే వారోత్సవాలు అనేది స్టార్ట్ అయ్యింది? ఈ వారోత్సవాలు ఎలా ఉంటాయి? నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి సత్యదినోత్సవ వేడుక గుర్తొస్తుంది. ఓకే, అది చిరంజీవి గారి జన్మదిన మహోత్సవం అయిన ఆగస్టు 22 లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తూ దానికి అభిమానులందరూ రావచ్చని విజయబాబు నాయుడు గారు చిరంజీవి మాసపత్రికలో ఒక పాస్ ప్రింట్ చేశారు. ఈ పాస్ కట్ చేసుకుని లోపలికి వచ్చేయచ్చు అని చెప్పారు ఆయన. అలా అమాయకంగా నేను హైదరాబాద్కి వచ్చున్నాను సరిగ్గా ఆ సమయంలో. మ్యాగజైన్ కొనుక్కోగానే ఈ పాస్ ఉంది అందులో. అలా అమాయకంగా పాస్ కట్ చేసుకుని వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళిపోయేటప్పటికి అసలు అర్థం అవ్వాలి, బయటే జనసముద్రం, లోపల ఇంక పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు, ఎటువైపు నుంచి వెళ్ళాలో తెలీదు. ఏ వే నుంచి వెళ్ళాలనుకున్నా ఆ ప్రతి వేలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తూనే ఉన్నారు. అప్పుడు 90లో 15 ఏళ్ళు. సరే, అది నాకు ఇప్పటికీ గుర్తు వస్తుంది. దానిని ఆ రోజు కొట్టారు పోలీసులు. కొడితే దెబ్బలు తిన్న వాళ్ళలో నేను ఉన్నాను ఆ రోజు. ఓకే, మాబ్ కదా, మాబ్లో వెళ్ళాలని ప్రయత్నిస్తే కొట్టారు. కొట్టిన తర్వాత సరే అది అయిపోయింది. అయిపోయిన తర్వాత చిరంజీవి గారి రక్తదానం, నేత్రదానం, ఈ ఉద్యమం ఏదైతే ఉధృతంగా ఇది కొనసాగటం మొదలుపెట్టిందో 98 అక్టోబర్ 2 ప్రారంభమైన చిరంజీవి ఐ బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి మొదలు పెడితే 99కి చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. అప్పటికి నేను ఇక్కడికి పరిచయం కాబడ్డం, తీసుకురాబడ్డం అన్నీ జరిగినాయి. 2000 సంవత్సరంలో ఏమైందంటే చిరంజీవి గారి జన్మదిన మహోత్సవం ఒక కల్చరల్ ఈవెంట్ లాగా చేయాలి. అప్పటికి గుళ్ళో అభిషేకాలు చేసేవాళ్ళు, ఆయన పేరు మీద అర్చనలు చేసేవాళ్ళు, అన్నదానాలు ఇవి జరుగుతుండే. అన్నదానాలు మహా అయితే హాస్పిటల్కి వెళ్ళి బ్రెడ్, పాలు, పండ్లు పంపిణీ చేయటం ఇట్లాంటివి జరుగుతుండేవి తప్ప దీనిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనేటప్పటికీ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక ఎజెండాతో కూడినటువంటి ఒక ఈవెంట్, కల్చరల్ ఈవెంట్ లాగా చేయాలని అనుకున్నప్పుడు వెరీ ఫస్ట్ ఇయర్ 2000లో ఎక్కడ చేయాలి అంటే హైటెక్స్లో గదర్ సినిమా ఆడుతుంది. గదర్ సినిమా ఆడుతుంటే సెకండ్ షోకి ఎంత కలెక్షన్ వస్తుందో అంత కలెక్షన్ కట్టేసి సెకండ్ షో టైము 9 o'clock నుంచి 12 దాకా థియేటర్ తీసేసుకున్నాం. తీసేసుకుని స్క్రీన్ దగ్గర ఒక స్టేజ్ క్రియేట్ చేసి హైటెక్స్లో థియేటర్లో మొట్టమొదటిసారి ఒక కల్చరల్ ఈవెంట్ లాగా డాన్స్ పెర్ఫార్మెన్సెస్, సింగర్సు, తర్వాత నేను మాట్లాడటం, ఇట్లాంటి ఒక కార్యక్రమం. చిరంజీవి గారి నిర్మాతలు, దర్శకులు వాళ్ళందరూ రావటం మొట్టమొదటిసారి చాలా అతి సన్నిహితంగా ఇలా ఒక కార్యక్రమం అని అనుకున్నాం. ఇది నిర్వహించాం. ఇది 2001లో. 2000లో ఇలా చేద్దామని అనుకుని చేయలేకపోయాం. 2000లో ఏం చేసామంటే బద్రీ సినిమా ఆడుతుంటే సంధ్యాకి వెళ్ళి సంధ్యాలో నైట్ కేక్ కటింగ్ చరణ్ బాబుని తీసుకొచ్చి చేయించామన్నమాట. కేక్ కటింగ్ చేయించిన తర్వాత ఉదయం నుంచి ఆ రోజు ఇక్కడికి తిరిగాము, జైళ్ళకి తిరిగాము, వృద్ధ సేవాశ్రమాలు, అనాథ సేవాశ్రమాలు ఇవన్నీ తిరిగాము. మానసిక, శారీరక దివ్యాంగులు ఉంటారు కదా, అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ కూడా వాళ్ళందరికీ కేకులు ఇవన్నీ కేక్ కట్ చేసి పంచిపెట్టడం ఇవన్నీ చేసి 2001లో హైటెక్స్లో చేసామన్నమాట. చేసిన తర్వాత ఏంటంటే సరిపోలా. 2001లో చేసింది బాగుంది, చాలా మంచి పేరు వచ్చింది, చాలా బాగా చేశారని చెప్పారు. అక్కడితో అది అయిపోయి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి ఆలోచించడం మొదలుపెట్టి 2002లో మే నుంచి ప్రోగ్రాం రాయటం మొదలుపెట్టాం. మే నుంచి, ఆగస్టులో బర్త్డే అయితే మే నుంచి ప్రోగ్రాం రాస్తాం. అప్పటికి 2002 పరిస్థితి ఏంటంటే ఇంద్ర ఎప్పుడు విడుదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న సమయం. ఇంద్ర జూలై 24 విడుదలైంది, ఆగస్టు 22 బర్త్డే. ఆగస్టు 22 అన్నది కూడా బ్రేక్ చేసి ఆగస్టు 21 సాయంత్రం చేసి ఆగస్టు 21 సాయంత్రం మొదలుపెట్టి రాత్రి 12 గంటలు అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసేలాగా ఈవెంట్ని ప్లాన్ చేసి 22 మళ్ళీ గుళ్ళు, అనాథ సేవాశ్రమాలు, వృద్ధ సేవాశ్రమాలు, జైళ్ళు ఇలా పెట్టుకున్నాం. 21 ఆగస్టు చేయాలంటే ఎక్కడ చేయాలంటే సొంతం అని సినిమా ఆడియో విడుదల అప్పుడే శిల్పకళా వేదికలో మొట్టమొదటిసారి శిల్పకళా వేదిక అప్పుడే ప్రారంభించబడింది 2002లో.
అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, టూరిజం ఇప్పటికీ టూరిజం తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆ సొంతం ఆడియో విడుదలకి ఎవరో పిలిస్తే వెళ్ళి అసలు అద్భుతంగా ఉంది, అసలు చేస్తే ఇక్కడ చేయాలి మనం అని చెప్పి అరవింద్ గారి దగ్గరికి వచ్చి సార్ చేస్తే గీస్తే ఇక్కడ చేయాలి సార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పాం. రెంట్ ఎంత అనుకుంటున్నారు అని అడిగారు. ఒక 50,000 ఉంటుందేమో సార్ అన్న. 2.5 లక్షలు అప్పట్లో 2002లో. సరే అయిపోయింది. 2.5 lakhs రెంట్. జనరేటర్ ఉండదండి, ఇప్పుడు కూడా జనరేటర్ లేదని అనుకుంటున్నా. జనరేటర్ వెలుపల నుంచి తీసుకురావాలి, తీసుకొచ్చి కనెక్ట్ చేసేసి ఉంచాలన్నమాట. జనరేటర్ పవర్ కట్ అయింది అనుకోండి, జనరేటర్ ఉండదు. అలా సరే రిస్క్ చేసి చేశాము. చేసినటువంటి జన్మదిన వేడుక తాలూకు అప్పటి నుంచి కొన్ని వీడియోలు చాలా జాగ్రత్తగా భద్రపరిచాను. శిల్పకళా వేదికలో చేసిన కార్యక్రమాల తాలూకు వీడియోలు చాలా జాగ్రత్తగా ఇప్పుడు చూసుకుంటే ఏమనిపిస్తుందంటే ఇంత మెచ్యూరిష్గా చేశామని అనిపిస్తుంది వాటిని చూస్తే. నేను సునీత గారు మొదటిసారి సునీత గారు నేను వ్యాఖ్యాతలుగా వ్యవహరించాం. నేను మేల్ కాబట్టి ఒక ఫిమేల్ ఉండాలని సునీత గారిని తీసుకొచ్చి నాకేమప్ప చెప్పారంటే చిరంజీవి గారి సినిమాల్లోని అరుదైనటువంటి కొన్ని సన్నివేశాలు, కొన్ని ఆయన నటనకు సంబంధించినటువంటి కొన్ని క్లిప్స్ ఇవన్నీ కట్ చేయాలంటే నేను కూర్చుని అవన్నీ కట్ చేసి ఆయా అప్పటికి ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఆఫీసులకి వెళ్ళి రైట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, వాళ్ళని బ్రతిమలాడి బామాలి, అవసరమైతే ఒక లెటర్ ప్రొడ్యూస్ చేసి ఇవి కావాలి మళ్ళీ మీకు జాగ్రత్తగా తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి అట్లా తీసుకొచ్చి ఆ క్లిప్స్ కూడా వేసాం. క్లిప్స్, కల్చరల్ ప్రోగ్రాము, ఎవ్రీథింగ్ అనమాట. అలా చేసినటువంటి కార్యక్రమం 2002లో వేసాం. అది ఇంద్ర విడుదల సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమం అనమాట. చాలా బాగా జరిగినటువంటి కార్యక్రమము. నాకు ఇప్పటికి మర్చిపోలేని విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ చేత బర్త్డే కేక్ కట్ చేయించాలి అని ఆలోచించాం. అంటే ఎనీ బర్త్డే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు కేక్ కట్ చేయాలన్నది పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఎవరు కట్ చేయాలంటే అందరూ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక టైంకి వచ్చి వెళ్తానన్నారు. జానీ షూటింగ్లో ఆయన ఆర్ఎఫ్సీలో ఉన్నారు, అక్కడి నుంచి వస్తానన్నారు. ఆయన వచ్చే టైంకి కేక్ కటింగ్ టైంకి మ్యాచ్ అవ్వట్లేదు టైం. అట్లా చేసి ఫైనల్గా ధైర్యం చేసి కొణిదెల వెంకట్రావు గారిని, అంజనాదేవి గారిని అడిగా వెళ్ళి అక్కడ వస్తామన్నారు. వచ్చి కేక్ కట్ చేస్తున్నారు. చరణ్ బాబు అందరూ వచ్చారు. వెంకట్రావు గారు, అంజనాదేవి గారు కేక్ కట్ చేశారు, బర్త్డే కేక్. ఆ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టింది ఏంటంటే 10th టాపర్స్, ఇంటర్మీడియట్ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గోల్డ్ మెడల్స్ ఇవ్వాలన్నది ఒకటి ప్రవేశపెట్టాము. తర్వాత మీకు రక్తదాతలండి, అప్పటికి ఎక్కువసార్లు రక్తదానం చేసినటువంటి రక్తదాతలకి జ్ఞాపికలు ఇచ్చి వాళ్ళని అభినందించాలనే కార్యక్రమం ఇవాళకి అఖిల భారత చిరంజీవి ఆధ్వర్యంలో కొనసాగుతుంది ఆ కార్యక్రమం. దానిని పొందుపరచడం జరిగింది. అట్లాగే చిరంజీవి గారి సినిమాలకు సంబంధించి సింగర్స్ ఏం పాడాలి, డాన్స్ గ్రూప్స్ వాళ్ళు ఏం డాన్స్ చేయాలి, సింగర్స్ పాడేటటువంటి పాటలు, డాన్స్ సాంగ్స్ రెండు క్లాష్ అవ్వకూడదు. ఇప్పుడు సింగర్స్ వచ్చి ఒక పాట పాడతారండి, ఒక పాట పాడేసిన తర్వాత డాన్సర్ ఆ గ్రూప్ కూడా వచ్చి అదే పాటకు డాన్స్ వాళ్ళు పెట్టుకొని చేశారనుకోండి, అది చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. అప్పుడే వినుంటారు కదా పాట. దాన్ని కూడా పేపర్ మీద పెట్టేవాడిని నేను. సింగర్స్ సాంగ్స్ లిస్ట్ ఇది, డాన్స్ నంబర్స్ ఇవి అని 2 డివైడ్ చేసేసేవాడు. చేసేసి దీంట్లో మళ్ళీ ఏం చేశానంటే ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం డాన్స్ వాళ్ళకి డాన్స్ లిస్టు, సింగర్స్ లిస్ట్ ఇచ్చేసాం అనుకోండి. ఫస్ట్ టైం నేను ఆ ఈవెంట్లో నేను ఫేస్ చేసింది ఏంటంటే నేను చెప్పలేదు. ఏది మృగరాజు సినిమాలో ఫస్ట్ సాంగ్ ఉంటుంది, అది చేయమని నేను చెప్పలా. వాళ్ళకు వాళ్ళు ప్రిపేర్ అయ్యి చేసేసారనమాట. సేమ్ కాస్ట్యూము, సేమ్ గెటప్స్, అంత చాలా కష్టపడి చేశారు. నేను అనిపించింది ఏంటంటే ఈ పాటను మేము చెప్పలేదు, ఎందుకు వేశారని అడిగితే ఏ టీవీ ఛానల్ వాళ్ళైతే షూట్ చేస్తున్నా వాళ్ళ పేరు చెప్పారు. చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి తెలియదు, మనకు తెలుసు, ఎంతో కొంత తెలుసు, మనకు చాలా తెలుసు అని, ఇప్పటికీ నాకు చాలా తెలుసు నేను ఎప్పుడు అనుకోను. నాకు నిజంగా చాలా ఏమీ తెలియదు, ఇప్పటికీ ఏమీ తెలియదు. తెలుసుకుందామని ప్రయత్నిస్తుంటా, తెలుసుకోవడానికి చేస్తుంటాను ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా. వాళ్ళు తేవన్నానంటే ఈ పాట ప్రజాదరణ పొందని పాటని మీరు పెర్ఫామ్ చేసి, ఇంత కష్టపడి పెర్ఫామ్ చేసి, ఫిమేల్ డాన్సర్స్ ఉంటారండి, వాళ్ళు దాదాపుగా వాళ్ళు గ్లామర్ని ఒలకబోసేటటువంటి కాస్ట్యూమ్స్తో చేస్తున్నారు. మనకు అక్కడ ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుందండి. వాళ్ళ బాధ, వాళ్ళ కష్టమో అక్కడ ఉన్న వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. నాకేమనిపించిందంటే ప్రజాదరణ పొందని పాట, దీనికి వీళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు, కిందేమో అందరూ విసుగ్గా ఫీల్ అవుతున్నారు, ఒక ఫ్లాప్ సినిమాలో పాటకు డాన్స్ చేస్తున్నారు అన్న మూడ్లో ఉన్నారు. అప్పుడు నిర్ణయించుకున్నది ఏంటంటే చిరంజీవి గారు ఇళయరాజా గారు, చిరంజీవి గారు రాజ్కోటి గారు, చిరంజీవి గారు అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంకా చేయలే, చిరంజీవి గారు ఇతరులు ఇంకెవరు, బప్పీ లహరి, ఇట్లా డివైడ్ చేసేసాను సాంగ్స్. చేసిన తర్వాత చిరంజీవి గారు, చక్రవర్తి గారు, ఇలా డివైడ్ చేసి పాటలు పాడాలి, మిడ్లేలాగా పాడాలి, ఫుల్ సాంగ్ బోర్ కొట్టేస్తుంది.
ఫుల్ పాట మళ్ళీ మళ్ళీ ఇది రాజు రాని రోజుతో మొదలవుతుంది. ఆ ఒక్క పాట ఫుల్ సాంగ్ జై చిరంజీవి జగదేకవీర క్లాసికల్ డాన్స్ చేయించాం. జై చిరంజీవి జగదేకవీర పాడటం కంటే క్లాసికల్ డాన్స్ చాలా బాగుంటుందని ఆ పాటకి క్లాసికల్ డాన్స్ చేయించాం అనమాట. ఇవన్నీ ఏవేవో వచ్చేవి ఆలోచనలు, వీటినన్నింటిని ఇంప్లిమెంట్ చేసేవాడు. అప్పుడు చిరంజీవి గారు ఇళయరాజా గారు పాటలు మాత్రమే పాడారు అనుకోండి, చిరంజీవి గారు ఇళయరాజా పాటలకు మాత్రమే డాన్స్ నెంబర్స్కి డాన్స్ చేశారు. ఒక ఫీల్ ఒక మూడు ఉంటుంది మీకు, ఆ ఫీల్ మూడు క్యారీ అవుతుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాం. 2003కి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఇది 2002 అయిపోయింది. 2003లో ట్యాగూర్ ఆడియో విడుదల ఈ బర్త్డే వేడుకలో పెడదామని నిర్ణయించుకున్నారు. ఓకే, అభిమానులు చేసుకునేటటువంటి కార్యక్రమంలో ట్యాగూర్ ఆడియో విడుదల అంటే చిరంజీవి గారు వస్తారు. ఇక దీనికి చిరంజీవి గారు రాలా. చాలా బాగా 2002లో చేశారు, శిల్పకళా వేదికలో చాలా ఆర్గనైజ్డ్గా చేశారని తెలుసుకుని 2003లో చిరంజీవి గారు ఆయన వస్తానన్నారు. నేను సుమ గారు అప్పుడు 2003 ట్యాగూర్ ఆడియో విడుదల నేను సుమ గారు కలిసి చేశాం. నేను ముందు చాలా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఆవిడ వచ్చారు, ఆవిడ నేను కలిసి కార్యక్రమం అంతా నిర్వహించాం అనమాట. ఇప్పటికీ ట్యాగూర్ ఆడియో విడుదల ఒకటి మర్చిపోలేను. ఎందుకంటే మేము అడగగానే లారెన్స్ గారు డ్యాన్స్ చేశారు, ఆలీ గారు డ్యాన్స్ చేశారు. తర్వాత వచ్చేసి సినిమాలో సాంగ్స్ 2 పాటలు మధుగారు తీసుకొచ్చి మా కోసం 2 పాటలు స్క్రీన్ చేశారు. 2 పాటలు ఏది మెల్లగా ఒకటి వాన వచ్చానంటే వారద వస్తే అది కొంచెం వేశారు, ఇది ఫుల్ వేశారు, మెల్లగా ఫుల్ సాంగ్ వేసేసారు బర్త్డేలో. అంటే రిలీజ్కి ముందు కాబట్టి టీవీ ఛానల్స్ వాళ్ళని టెలికాస్ట్ చేయొద్దని చెప్పి అభిమానుల కోసం ప్రదర్శించారు. ఇక్కడ కూడా ఏంటంటే 10th ఇంటర్ టాపర్స్, గోల్డ్ మెడల్స్, అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనార్స్ వీళ్ళందరినీ కూడా ఫెలిసిటేట్ చేసేటటువంటి ప్రోగ్రాము. ఇక్కడ ఏమైందంటే ఒక ఉత్తమ సినీ విమర్శకుడి పురస్కారం ప్రవేశపెడదామని అనుకున్నాం. అది ఆ సంవత్సరం అనుకున్నాం, సాధ్యపడలేదు. ఇది 2003లో అనుకున్నాం. 2004కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. 2004కి వచ్చేటప్పుడు చిరంజీవి గారు అమెరికా వెళ్తున్నారు. అమెరికా వెళ్ళేసి వచ్చిన తర్వాత చేద్దాము, అదే వచ్చేస్తాను బర్త్డే నాటికి, నేను వస్తానయ్యా అని చెప్పారు చిరంజీవి గారు. చెప్పిన తర్వాత సరిగ్గా జూలై 30 అల్లు రామలింగయ్య గారు అస్తమించారు. అప్పుడు ఏర్పాట్లన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత చేయటానికి వీలుండదు, మనం డ్రాప్ అవుదాము. ఆయనేమో యూఎస్ 31 అంత్యక్రియలు అయిపోయినాయి. 2వ తేదీ 3వ తేదీ ఆగస్టు వెళ్ళిపోయారు యూఎస్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న సందర్భంగా నేను చిరంజీవి గారి బయోగ్రఫీ లాగా వస్తోంది, దానికి ఫోటోలు కావాలంటే నేను చిరంజీవి గారు చికాకు పడ్డారనమాట. నేను యూఎస్ వెళ్తుంటే ఇప్పుడు నువ్వు బుక్కి స్టిల్ కావాలని అడుగుతావా అని అడిగి రేపు రాత్రికి ఫ్లైటు, ఇప్పుడు అడుగుతావేంటి నువ్వు అనేసి కాడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక స్టిల్ లేదు, ఏం లేదు, అసలు ఫంక్షనే లేదు కదా, మనం ఏంటి మరి అమాయకంగా అడిగాను అనుకున్నాం. మరుసటి రోజు సాయంత్రం స్టిల్స్ వచ్చి నైట్ ఆయన రేపు రాత్రి వెళ్తున్నారు, సాయంత్రం స్టిల్స్ దిగి ఫోటోగ్రాఫర్ ఫోన్ చేశారు, మీరు ఒక్కొక్క పని పెట్టరండి, రాత్రికి ఫ్లైట్ అయినా మీరు స్టిల్స్ అడిగారంటే ఆయన స్టిల్స్ దిగారు, ఇప్పుడు ఇంటికి పిలిచి ఫోటోషూట్ పెట్టుకున్నారన్నారు. చిరంజీవి గారి ఒక అలా ఉంటుందండి చిరంజీవి గారితో. 2004 బర్త్డే లేదు కదా, బుక్ ఎలా రిలీజ్ చేస్తాము, చిరంజీవి గారు స్టిల్ ఇచ్చారు. సరే స్టిల్ పట్టుకుని నేను విజయవాడ వెళ్ళిపోయి ప్రిపేర్ చేసి పెట్టండి, ప్రిపేర్ చేద్దాము, అయితే అవుతుంది, లేకపోతే లేదు, బుక్స్ రిలీజ్ చేసేద్దాం, ఆయన వచ్చాక బుక్స్ పట్టుకెళ్ళి ఆయనకి ఇద్దాం, ఫంక్షన్ లేకపోతే ఏమైపోయింది అనుకుని వచ్చాం. ఆయన 18వ తేదీ నుంచి సాంగ్ షూట్ అండి అయింది. శంకర్ దాదా జిందాబాద్ సాంగ్ షూట్ సారథి స్టూడియోస్లో ఉన్నారు. 18వ తేదీ మధ్యాహ్నం పిలిచారు. ఏంటి ఎంతవరకు వచ్చిన ఏర్పాట్లు అన్నారు ఆయన చిరంజీవి గారు. ఆయన పిలిచారు అడిగారు ఎంతవరకు వచ్చిన ఏర్పాట్లు అన్నారు. అర్థం కాలేదు కాసేపు ఎంతవరకు వచ్చే ఏర్పాట్లు ఏంటని. కాదండి రామలింగయ్య గారు అంటే మనం చేయకపోతే ఆయన ఆత్మ క్షోభిస్తుంది అయ్యా, మనం చేస్తే ఆయన ఆత్మ అక్కడే ఉండి డ్యాన్స్ చేస్తుంది, ఏం పర్వాలేదు చెయ్యండి, ఆయన ఆత్మకు నివాళి ఘటించి ప్రారంభిద్దాం కార్యక్రమం, చేయండి అయ్యా, అందరికీ చెప్పుకుంటారు, అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. మా పరిస్థితి ఒకసారి మీరు ఊహించండి. 18th ఆఫ్టర్నూన్ అండి, నక్క ఆకలేస్తుంది అనమాట అందరికీ. ఉదయం వెళ్ళాం, మధ్యాహ్నం వచ్చారు ఆయన, ఏది షార్ట్లో నుంచి మధ్యాహ్నం సాంగ్ చేసుకుని వచ్చి క్యారవన్లో కూర్చుని మాట్లాడారు. అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చున్నాం అందరూ భోజనానికి. 5-6 ముఖ్యులు ఎవరైతే ఉన్నామో అందరూ వెళ్ళిపోయి వచ్చాడు భోజనానికి కూర్చున్నాం. ఫస్ట్ కూర్చుని అక్కడి నుంచి ఫోన్స్ తీసుకుని ఎవరి డిపార్ట్మెంట్కి సంబంధించి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం కూర్చుని. చక్క బర్త్డే ఉంది, పాసులు, ప్రింటింగ్, డిజైనింగ్, తర్వాత ఎలా పిలవాలి, వాట్సాప్లు లేని కాలం కదండి, మెసేజ్ ఎలా వెళ్ళాలి, ఎంతమంది వస్తారు, ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎవ్రీథింగ్ అనమాట. పనిలో పని ఏం చేసామంటే అదే సంవత్సరం మేము చిరంజీవి మాల ఆంజనేయ స్వామి దీక్షను ప్రారంభిద్దామని అనుకున్నాం. దాని ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశాం. 21 జరుగుతుంది, 22 ఆంజనేయ స్వామి దేవస్థానం ఏదైతే ఉంటుందో అక్కడ జరగాలి, దానికి వస్తానన్నారు చిరంజీవి గారు, దానికి కూడా వస్తానని చెప్పారు.
చెప్పేటప్పటికి ఇంకా అసలు పరిగెత్తించాం. ఈలోపు నేను విజయవాడకు ఫోన్ చేశాను. 5 వాస్తవానికి 2000, 2001, 2002, 2003 భారీ ఎత్తున నిర్వహిస్తూ వచ్చింది 2002 నుంచి. ఇది 2004 3వ సంవత్సరం భారీ ఎత్తున, అంటే శిల్పకళా వేదికలో వరుసగా 3వ సంవత్సరం అనమాట. ఓకే. ఇంకా వెంటనే విజయవాడ ఫోన్ చేసి పుస్తకాలు ప్రింటింగ్కి ఇవ్వాలిగా, బైండ్ అవ్వాలి, ప్రింట్ అవ్వాలి, తీసుకొని రావాలి కదా. చిరంజీవి ఒక విజేత కథ, వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వాళ్ళు బయలుదేరాలి. అలా పరిగెత్తించి చేసిన కార్యక్రమం. ఇందులో రామలింగయ్య గారు పరమపదించారు కాబట్టి అల్లు రామలింగయ్య గారి పేరు మీద ఒక స్మారక పురస్కారం నెలకొల్పుదాము. ఓకే. ఉత్తమ సినీ విమర్శకుడు పురస్కారం ఒకరికి ఇద్దామని మొట్టమొదటి ఉత్తమ సినీ విమర్శకుడు పురస్కారం నాదేళ్ల నందగోపాల్ గారికి ఇచ్చాం. హీఈస్ వెరీ సీనియర్ అండ్ సిన్సియర్ జర్నలిస్ట్. ఆయనకి ప్రకటించాము. బ్రహ్మానందం గారికి అల్లు రామలింగయ్య గారి పురస్కారం వారికి ప్రకటించడం జరిగింది. బ్రహ్మానందం గారికి అల్లు రామలింగయ్య గారి పురస్కారం ప్రకటించడం జరిగింది. బౌన్సర్స్ కల్చర్ అప్పుడే వచ్చిందండి సీరియస్గా. ఎందుకంటే మేము చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల, సినిమా కార్యక్రమాల వల్ల అభిమానులు తాకిడి పెరిగిపోయి మొదటి సంవత్సరంను 2వ సంవత్సరం 2002, 2003 చిరంజీవి గారి అభిమానులు వాళ్ళు ఏదైనా కార్యక్రమం నిర్వహించుకుంటే అది ఏ స్థాయిలో ఉంటుందన్నది వాళ్ళకి శిల్పకళా వేదిక వాళ్ళకి అర్థమైపోయింది. మేమేం చేసామంటే 2100 అండి కెపాసిటీ శిల్పకళా వేదిక. మీకు బాల్కనీ అండ్ గ్రౌండ్, ఈ కంప్లీట్ కెపాసిటీ 2100 కెపాసిటీ అండి. ఓకే. వాళ్ళు మనకి ఇది లోపల మా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇట్లా ఉంటాయండి. ఇవి రోస్, ఇవి సీటింగ్ నంబర్స్ అని మాకు ముందు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఆ బ్లూ ప్రింట్ నాకే ఇచ్చారు. నేను బ్లూ ప్రింట్ పరిచి కూర్చుని ఏరో బీరో సీరో అన్ని చూసుకుని ఏం చేశానంటే, వాళ్ళు ఏం చేశాడు, బ్లూ ప్రింట్ వేసిన వాడు 32 సీట్లు అయిపోయిన తర్వాత వాడికి బొమ్మ ఇక్కడ ఖాళీ ఉంది పేజీలో. వాడు ఏం చేశాడంటే 32, 33, 34, 35, 36, 37 వేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాస్తవానికి ఆ నంబర్స్ లేవు అక్కడ లోపల, మాకు తెలియదు. మేము వేసేసాం ABCD మొత్తం పాస్ మీద ప్రింట్ అవుతుంది కదా, రాస్తాం కదా నంబర్స్ రాస్తాం కదా. ఆ ఫస్ట్ ఇయర్ ఫేస్ చేసాం అది. బాల్కనీకి వచ్చేటప్పటికి వితౌట్ నంబర్ కదా బాల్కనీ, ఇది బాల్కనీ పాస్ ఎవడైనా వెళ్ళొచ్చు కదా. అవి మీది మిక్కిలి ఎన్ని వీలైతే అన్ని వేసేసి ఎవడు ముందు లోపలికి వస్తే వాడు అని చెప్పి విడిచిపెట్టాం. వీడు పాపం శిల్పకళా వేదిక వాడికి మొట్టమొదటిసారి ఇంతమంది లోపలికి రావడం, వాడు చాలా అమాయకంగా ఫస్ట్ ప్రోగ్రాం కదా వాడికి ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రాం. వాడేం చేశాడు, వస్తున్నారు కదా అని వాడు లోపలికి పంపించాడు. బాల్కనీ నేను ఇలా చూస్తే అండి, డయాస్ నుంచి బాల్కనీ ఇలా చూస్తే బాల్కనీ ఇలా డాన్స్ చేస్తుంది ఇలాగ జనంతో. ఇలా ఉంది అంటే పడిపోతుందేమో విరిగి బాల్కనీ అనేటటువంటి పరిస్థితి. వాడికి అర్థమైపోయి 2002, 2003 మేము చేసినటువంటి అద్భుతాలన్నీ చూసి 2004 ఏం చేశాడంటే, అసలు మన మొహాలు ఎవరి మొహాలు తెలియని నార్త్ ఇండియన్ బౌన్సర్స్ని తీసుకొచ్చాడు. బ్రహ్మానందం గారికి చెప్పాము, సార్ గేట్ 2లో నుంచి రండి, గేట్ 1లో నుంచి రాకండి, గేట్ 1 రెగ్యులర్ ఇది, గేట్ 2 అంటే ఆయన తెలియకుండా ఆయనకు ఒక అలవాటు ఉంది బ్రహ్మానందం గారికి. ఎక్కడైనా గేటు ముందు కారు ఆపి లోపలికి రాకుండా గేట్ బార్లో తెరిస్తే లోపలికి రావాలి కదా, రాడు ఆయన. కారు ఇలా ఆపించి డ్రైవర్ చేత విండో దించి అక్కడ ఎవరైనా ఉంటాయి, ఇది ఆయన అలవాటు. కరెక్ట్గా గేట్ 1 దగ్గర కారు ఆపి విండో దించి వాడు బౌన్సర్ ఎవడో ఉన్నాడు, ఇటో ఒకడు ఇలా అన్నాడు, హే చల్ హట్ హట్ అని చెప్పి వాడు కర్ర తీసుకుని కారు టప్ప కొట్టాడు. ఎవరో వచ్చారని అనుకో, వాడి బ్రహ్మానందం గారు ఎవరు తెలియదు వాడికి. ఆయన హట్ అయిపోయారండి. హట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళి నన్ను అవమానిస్తారని ఫోన్ చేశాడు. కాదు సార్ మిమ్మల్ని ఇలా రమ్మన్నా, మీరు అలా ఎందుకు వెళ్ళారు, అది పబ్లిక్ది, ఫ్యాన్స్ అందరూ అటు నుంచి వస్తున్నారు, మీరు ఇటు అని బతిమలాడి ఆయన ఇటు తీసుకొస్తే నేను వింగ్లో ఉన్నాను, నేను సుమగారిద్దరు వింగ్లో ఉన్నాం. వచ్చి బాగా హట్ అయ్యారు ఆయన, కొంచెం ఆయన ప్లీజ్ చేస్తే బాగుంటుంది అని అన్నారు. అప్పటికప్పుడు ఆలోచించి ఆయన మీద సై అనిపించుకుంటే, సయ్యన మీసములు రిప్ప మీసములు ఏరి అయ్యా నీసరి ఏసిరి తీయని మొనగాడివయ్యా తెలుగు బ్రహ్మయ్య వెను తీయని విలుకాడివయ్యా మా బ్రహ్మానందయ్య అని చెప్పి ఏదో ఒక ఆటవెల్దులో ఒక పద్యం చెప్తే ఆయన ముఖం వికసించి, ఇలాంటి కార్యక్రమాలతో ప్రారంభమైనటువంటి చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఆనాటి నుండి ఈనాటి వరకు నిరవధికంగా, నిరంతరాయంగా, చిరంతనంగా అలా కొనసాగుతూ వస్తున్నాయి. వేడుకల్లో నాకు ఒక బిరుదు ఇచ్చారు కొంతమంది కుటుంబ సభ్యులు. అంటే ఏమైందంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి, ఆయన చాలా మౌనముని కదా, ఆయన ఇలా 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 కూర్చుని ఉంటారు వేడుకలు. ఏమంటే ఆయన కొంచెం ఉత్సాహంగా ఆయన వేదిక మీదకి రావాలండి, వేడుకలో పాలు పంచుకోవాలి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏం చేస్తారో తెలియదు అని చెప్పారు.
నేను మాట్లాడడం అనేసి గట్టిగా అరుస్తూ ఆయన్ని వేదిక మీదకి స్వాగతించా. అందుకని అప్పట్లో మా కుటుంబ సభ్యులు అందరూ బంధుమిత్రులంతా నాకు అరుపుల్ స్టార్ అని ఒక బిరుదు ఇచ్చారు నాకు. మీకా? అరుపుల్ స్టార్ అని ఒక బిరుదు. ఆ వీడియో ఇవాళ చూస్తున్నప్పుడల్లా నాకు అరుపుల్ స్టార్ గుర్తొస్తుంది. అదే మన తెలుగు రాజ్యం ప్రేక్షకులకి మనం ఇవ్వబోతున్నాం. వాళ్ళకి అప్పటి అరుదైన చిత్రాలు, అప్పటి అరుదైన వీడియోలు ఈ వారోత్సవాల్లో చిరంజీవి అభిమానులకు మన తెలుగు రాజ్యం ఛానల్ తరపు నుంచి అందించబోతున్నాం. ఈ వేడుక సందర్భంగానే నా చిరంజీవి ఒక విజేత కథ విడుదలైంది. మొట్టమొదటి చిరంజీవి గారి మీద వచ్చినటువంటి ఆయన జీవిత కథ చిరంజీవి ఒక విజేత కథ. బ్రహ్మానందం గారు, చోటా కే నాయుడు గారు, డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు, ఏడిది నాగేశ్వరరావు గారు, విజయబాబు నాయుడు గారు, మా టీవీ చైర్మన్ అప్పుడు మురళీకృష్ణరాజు గారు, ఇంతమంది కలిసి ఆవిష్కరించినటువంటి చిరంజీవి ఒక విజేత కథ. ఆ సందర్భంగా చిరంజీవి గారి ఆదేశాలను మేరకు లారెన్స్ గారు, ఆలీ గారు మరియు అప్పటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు అద్భుతంగా డాన్స్ కూడా చేశారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అఫ్ కోర్స్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏది అడిగినా మీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం ఉంటుందో మనందరికీ తెలిసిందే. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సింధు గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.